నమస్తే వెల్కమ్ టు నా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుంటూరు జిల్లాలోని కొత్తపేట పశువుల ఆసుపత్రిలో జరిగిన వరల్డ్ వెటర్నరీ డే హుసేన్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మలేరియా వైరస్ బారి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ బూరిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ పరిశీలించారు తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్. వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా గుంటూరు జిల్లాలోని కొత్తపేట పశువుల ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ వెటర్నరీ డాక్టర్స్ యొక్క పాత్ర ఎన్నలేనిదన్నారు. గ్రామాలలో పశు సంపద అయిన పశువుల గొర్రెలు, కోళ్లు పెంపకం వల్ల ప్రజలు వారి యొక్క జీవనోపాధిని మెరుగుపడుతుందని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల రోడ్ల మీద తిరిగే ఆవులు, పశువులు వాటిని తినడం వల్ల ప్రమాదాలకు గురి అవుతున్నాయన్నారు. వెటర్నరీ డాక్టర్లు చేసే సేవల వల్ల వాటికి మెరుగైన వైద్యం అందుతున్న పశువులను రక్షించడంలో పశు వైద్యులు, ఎన్జీఓలు, పౌర సమాజం కూడా ముందుండడం చాలా ఆనందం విషయమన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పశు వైద్య దినోత్సవం సందర్భంగా ప్రజలు ఆరోగ్యంతో పాటు పశువులను కూడా సంరక్షించుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ జయలక్ష్మి తెలిపారు. మరి రాష్ట్రము మరియు దేశము అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పశు వైద్యులకు ముందుగా శుభాకాంక్షలు. ఈనాటి పశువైద్య దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒక టీముగా కేవలం పశువైద్యులే కాదు, పశువైద్యులతో పాటు పారా సిబ్బంది, టెక్నీషియన్స్, అలాగే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి మరి యానిమల్ హెల్త్కు చేసినప్పుడే ఆ పశువైద్యానికి గుర్తింపు అనేది ఉంటుంది. ఎందుకంటే కేవలం ఒక డాక్టర్లే కాదనేది ఈ టీమ్. వెటనరీన్స్కు మరి వరల్డ్ వెటనరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్ డి జాంగ్ మరి బ్రెజిల్ నుంచి వారు ఇచ్చిన సందేశంలో చెప్పింది ఏంటంటే యానిమల్ హెల్త్ టీమ్ అనేది ఈ యొక్క పశువైద్య దినోత్సవం యొక్క థీమ్. ఇది ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెల చివరి శనివారంలో జరుపుకుంటారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి 250 దేశాలు, మరి ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో అమెరికా తర్వాత, అమెరికాలో 1,00,000కు పైగా పశువైద్యులు ఉంటే మనకు 90,000 మంది పశువైద్యులు దాదాపు ఉన్నారు. మరి మనకు పశు సంపద కూడా ఎక్కువ. మరి ప్రపంచంలో 1/4 పశు సంపద మనకే ఉంది. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. మరి అయితే మారిన పరిస్థితుల్లో కేవలము పాలు, గుడ్లు, మాంసమే కాకుండా మరి పెంపుడు జంతువులు కూడా ఈనాడు పెరిగాయి. మన జిల్లానే తీసుకుంటే నాకు తెలిసి 40 నుంచి 45 వేల పెంపుడు ఈ డాగ్ పాపులేషన్ ఉంది. మరి ప్రభుత్వం ఈ సందర్భంగా మానవులు ఒక్కరు సపరేట్గా జీవించలేరు, పశుపక్షాలతో కలిసి జీవించాల్సింది. మరి ఆ క్రమంలో పశువులు అలాగే జంతువుల నుంచే వ్యాధులను మరి మానవ జాతిని కూడా మనం కాపాడాలి. సో ఆ కోణంలో కూడా మరి ప్రభుత్వము చర్యలు చేపడతాం. ఇటీవల మనం బర్డ్ ఫ్లూ చూసాం. అలాగనే మరి అప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి మరి కోళ్ళ ఫారాల్లో ఉన్నటువంటి ఈ బర్డ్ ఫ్లూను గుర్తించి వెంటనే సత్వర చర్యలు తీసుకున్నారు. అందువల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా చాలా వరకు మనము దాన్ని ఇబ్బంది లేకుండా. మరి మన జిల్లా వరకు తీసుకుంటే మనకు ఈరోజు జిల్లా పశు వైద్యశాలకు మరి 14 లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ గారు స్మాల్ అనిమల్ బ్లాక్ ఓపీ బ్లాక్కు ఇచ్చినారు. అలాగే గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్మాల్ అనిమల్స్ అనస్థీషియా మిషన్, మరి మనుషుల్లో ఏ విధంగా అనస్థీషియా ఇస్తాము అదేవిధంగా అనిమల్స్కి కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా మరి వారు 6,60,000 రూపాయలు వారు కూడా మరి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చారు. ఇంకా మరో పక్క ప్రభుత్వం కూడా మరి వచ్చే నెలలో 12, 13వ తారీఖుల్లో లైఫ్ స్టాక్ కాన్క్లేవ్, పశు సంపదను ఎట్లా పెంచాలి, రైతులకు ఏ విధంగా మరి లాభదాయకంగా పాడి పరిశ్రమ కానీ కోళ్ళ పరిశ్రమ కానీ ఎలా చేయాలనే ఉద్దేశం మీద మరి రాష్ట్ర స్థాయిలో ఒక
సదస్సును ఏర్పాటు చేయబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ పశుసంవర్ధక శాఖ మంత్రి వర్యులు మరి వాటిలో తీసుకున్న నిర్ణయాలకు మరి అటు పశు పోషకులకు, ఇటు పశువులకు, పశుపక్షాదులకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు. మరో అంశము, మరి మనకు జిల్లాలో ఉన్నటువంటి సంచార పశు వైద్యశాలలు కూడా మొత్తం 14లో మరి 7 టర్మ్ అంటే కాంట్రాక్ట్ అయిపోయింది. వాటిని కూడా ఈ వారంలో కొత్త కాంట్రాక్టు మరి ఇచ్చారు, మార్చి నెలతో అయిపోయిన సందర్భంగా. సో ఆ 7 కూడా వస్తే మళ్ళీ మనకు 14 సంచార పశు వైద్యశాలలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అటు హాస్పిటల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే పశు వైద్యుల యొక్క ట్రైనింగ్ కానీ, పశు వైద్యుల నియామకాల్లో కూడా మరి మన ప్రభుత్వము ప్రజెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మెడికల్ వ్యాన్స్ ఈ రన్నింగ్లోనే ఉన్నాయి సార్. 7 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి, ఇంకో 7 మళ్ళీ మనకు వస్తాయి. ఒరిజినల్గా 14 ఉంటాయి, 14లో 7 టర్మ్ అయిపోయింది కాంట్రాక్ట్ మార్చి. అగైన్ ఈ కాంట్రాక్ట్ కొత్త భవ్య అనే ఒక ఏజెన్సీకి ఇచ్చారు. జిల్లాకి 7 ఉంటాయి. జిల్లాకు నియోజకవర్గానికి 2, ప్రతి నియోజకవర్గానికి 2 ఉంటాయి. మన జిల్లా 7 నియోజకవర్గాలు కాబట్టి మనకు 7 into 2 14. ఆల్రెడీ 7 రన్నింగ్లో ఉన్నాయి, ఇంకో 7 కాంట్రాక్ట్ అయిపోయింది, మళ్ళీ కాంట్రాక్ట్ రెన్యూ చేశారు. ఈ గాలికుంటు నివారణకు మనం ప్రభుత్వము ప్రతి 6 నెలలకు ఒకసారి మరి టీకాలు అన్ని పశువులకు ఎక్సెప్ట్ 2 months లోపల ఉన్నటువంటి పశువులకు తప్పించి ప్రతి పెద్ద పశువులు అన్నిటికి కూడా టీకాలు వేస్తుంది. ఈ విధంగా మరి భారత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో గాలికుంటును సమూలంగా నిర్మూలించితే మన యొక్క ఉత్పత్తులకు పాలు కానీ, మాంసం కానీ ఈ 2 ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే గాలికుంటు మన దేశంలో ఉండకూడదు. గాలికుంటు అనేది ఒక వైరస్ కాదు, పశువుల్లో వచ్చే. మరి ప్రభుత్వం ఆ దిశకు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు వేసి మరి ఇప్పుడే మన రాష్ట్రము మరి ముందంజలో ఉంది. మరి ఒక 2-3 సంవత్సరాలు గాలికుంటును మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది, 1-2 స్థానంలో ఉంది. ఎందుకంటే గాలికుంటు టీకాలు వేసే హుసేన్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మరియు నగర ఇన్ఛార్జి మేల్ సజీలా పాల్గొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. చూస్తే ఎక్కడ అంటే మన కాలనీలో కానివ్వండి, నగరంలో కానివ్వండి, డివిజన్లో కానివ్వండి ఆ చెత్త చెదారాలు వేస్తున్నారు. అలా వేయటం ద్వారా ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా నగరంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కానివ్వండి, కమిషనర్ గారు మేమందరం కూడా ప్రజలకి మంచి చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క గార్బేజ్ ట్రాన్స్ఫర్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా అనేకమైన ట్రాన్స్ఫర్ని కూడా ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముందు గుంటూరు నగరం ఒక అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. గుంటూరు నగరంలో ప్రతిరోజు కూడా దాదాపు 160 మెట్రిక్ టన్నుల గార్బేజ్ కూడా ప్రతిరోజు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మనందరికీ తెలిసినటువంటి విధంగా గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్స్ లేకపోవడంతో నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్లన్నింటినీ కూడా చెత్త వేస్తూ అక్కడి నుంచి వెహికల్స్ ద్వారా తీసుకొని వచ్చి మారుమూల ప్రదేశాల్లో, శివారు ప్రాంతాల్లో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి పరిస్థితులను మార్పు చేసేటువంటి విధంగా టెక్నాలజీని పూర్తిగా అనుసంధానం చేసుకుంటూ గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి డంప్ ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందికరంగా దుర్వాసన వస్తూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు కాకుండా ఒక కాంపాక్టర్ని, మినీ కాంపాక్టర్ని ఏర్పాటు చేసి ఇటు పక్కన సేకరించేటువంటి చెత్తను పూర్తిగా ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి ఒక మినీ కాంపాక్టర్లో లోడ్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు హుక్ లోడర్తో ఒక వెహికల్తో దీన్ని ట్రాన్సిట్ చేసేటువంటి ఒక పాయింట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం,
60 లక్షల రూపాయలతో 3,60 రూపాయలతో ఈ GTS స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి సివిల్ వర్క్ కానీ, కావాల్సినటువంటి మెషినరీ కానీ, మినీ కాంపాక్టర్తో పాటు ఒక లోడ్ వెహికల్తో పాటు ఇవన్నీ కూడా ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పని దాదాపు ఒక 2 months ఇప్పటికే మెషినరీ అంతా వచ్చింది. సివిల్ వర్క్తో పాటు ఇక్కడ ల్యాండ్ మార్కింగ్ చేయడం కూడా జరిగింది కాబట్టి 2 monthsలో పూర్తిగా ఇది ఏర్పాటు జరుగుతుంది. ఈ ఆటోస్ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క చెత్త కంపల్సరీగా GTS స్టేషన్కి వస్తుంది. GTS స్టేషన్ నుంచి ఇక్కడ మొత్తం కాంపాక్టర్ లోడ్ ద్వారా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దీన్ని అదేది జిందాల్ ప్లాంట్కి తీసుకొని వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం. గుంటూరు నగరంలో రాబోయేటువంటి రోజుల్లో ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఎక్కడ కూడా గార్బేజ్ రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి లేకుండా ఒక టెక్నాలజికల్గా అలాగే శానిటరీ పరంగా హెల్త్ పరంగా కూడా ప్రజలకు ఇబ్బంది కలగొనేటువంటి అంశాన్ని ఈరోజు తీసుకొని 3.60 లక్షల రూపాయలతో 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఒక GTSని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇంకో ట్రాన్సిట్ స్టేషన్ కోసం కూడా చూస్తూ ఉన్నాం. అది కూడా వెంటనే ప్రారంభించి ఎక్కడ కూడా చెత్త లేనటువంటి గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఇది ఒక ముందడుగు చెప్పి భావిస్తూ ఉన్నాం. మలేరియా వైరస్ బారి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ SSV రమణ తెలిపారు. గుంటూరు జిల్లా GGH సూపరింటెండెంట్ రమణ మాట్లాడుతూ మలేరియా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత అనేది ప్రజల ఆరోగ్యంపై ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దోమతెరలు వాడుక ద్వారా మలేరియా దోమల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. రోనాల్డ్ రాస్ ఈ మలేరియా కనుక్కున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది చనిపోయారని మలేరియా వల్ల మనం తెలుసుకున్నాం. అంతకుముందు మలేరియా అంటే మాల్ ఎయిర్ అంటే దుర్గంధభరితమైన వాసన కలిగిన గాలి అని అర్థము. అప్పుడు మలేరియా వచ్చేది అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ, అంటే అప్పుడు ఇప్పటిలా గార్బేజ్ ఎత్తడం అదే లేవు కదా, ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో కానీ అప్పుడు ఇంత కరెంటు అవి కూడా లేని రోజుల్లో ఆ దుర్గంధం నుంచి మలేరియా వస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ ఈ మస్కిటోస్ ఉన్నాయి, అవి కుట్టడం వల్లని వాళ్ళకి తెలియదు. రోనాల్డ్ రాస్ ఫస్ట్ టైము మలేరియా అని పేరు పెట్టి ఇది మస్కిటోస్లో మస్కిటో వెక్టర్గా ఈ మలేరియా అనే ఒక పారాసైట్ అది కుట్టినప్పుడు మనిషికి వెళ్ళి ఈ మలేరియా అనే జబ్బు వస్తుంది కనుక్కున్న తర్వాత ఒక విప్లవం అనమాట. అయితే అప్పటి నుంచి ఇప్పటికి కూడా రోనాల్డ్ రాస్ యాక్చువల్లీ ఇది కనుక్కుందే మన ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక్కున్నాడు ఇది యాక్చువల్గా అయితే. ఆయన పేరు మీద చాలా ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా అయితే. సో అంటే మనకి బ్రిటిష్ ఇండియా అప్పుడు మనకి ఆయన ఇక్కడ ఉండేవారు. ఆయన అప్పుడు కనుక్కున్నారు ఇది ఒక వెక్టర్ బార్న్ డిసీజ్ అని, మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుందని. అలాంటి ఒక డిసీజ్ ఇవాళ రోజున ఇప్పటికి కూడా మస్కిటోని మనం ఆల్ అవుట్ అను, ఈ మస్కిటో టార్టాయిస్ కాయిల్స్ అను, రిపెల్లెంట్స్ చాలా వాడతాము, లేకపోతే ఓడోమాస్ అని చర్మానికి రాసుకుంటాము. ఇన్ని చేసినా కూడా మస్కిటో మెనేజ్ మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. సో అందుకని దీనికల్లా ఒకటే మార్గము, మనకి ఓపెన్ డ్రైనేజ్ ఉండకూడదు, నీళ్లు నిలవ ఉండకూడదు. ఇంటి ముందు ఇంటి చుట్టూతా చాలాసార్లు నీళ్లు నిలవ ఉంటే చాలు, దాంట్లో ఈ మలేరియా ఈ మస్కిటోస్ పెరిగి ఇది ఫిమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ద్వారా ప్రపంచం అంతా వృద్ధి చెందుతూ ఉంటాయి ఇవి. సో అందుకని మన చుట్టూతా ఓపెన్ డ్రైనేజీలు ఉండకుండా, వాటర్ స్టాగ్నేషన్ ఉండకుండా చూసుకోవాలి. మలేరియా దీనివల్లే వస్తుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ మలేరియా చాలా ప్రమాదకరమైన జబ్బు. ఇది ఒక్కోసారి చాలా ఈజీగా ట్రీట్మెంట్ ఇచ్చి మనం ఆ పేషెంట్ని సేవ్ చేయగలుగుతాము. ఒక్కోసారి ఆ పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ సెరిబ్రల్ మలేరియా వచ్చినప్పుడు బ్రెయిన్కి వస్తుంది ఆ మలేరియా, చనిపోతారు వాళ్ళు ఖచ్చితంగాను. దీనివల్ల చాలామంది గొప్ప గొప్ప ప్రముఖులే చనిపోయారు మలేరియా వల్ల. ఇప్పటికి కూడా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మలేరియా పెద్ద డిపార్ట్మెంట్ కూడా ఉంది మనకి. ఈ యాంటీ మలేరియా మలేరియా కూడా వస్తుందని చెప్పి ఫాగింగ్ కూడా చేస్తుంటుంది మున్సిపాలిటీ. మనం ఎన్ని చేసినా సరే ఫస్ట్ ఓపెన్ డ్రైనేజెస్ లేకుండా చూసుకోవాలి, వాటర్ స్టాగ్నేషన్, ఈ మురుకాలు లేకుండా చూసుకోవాలి. ఇలాంటివి చేస్తే డెఫినెట్గా ఈ ప్రజారోగ్యం కాపాడబడుతుంది. ఎప్పటికప్పుడు మనం కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము. ఎస్పెషల్లీ దోమలు ఎందుకు కొడతాయంటే మనకి డర్టీగా ఉంటే మన చర్మం అంతా కూడా కుట్టడానికి ఈజీగా వస్తాయి దగ్గరికి. సో శుభ్రంగా మనం పరిసరాల పరిశుభ్రత కాకుండా మనం పర్సనల్ పరిశుభ్రత కూడా బాగా ఉంచుకుంటే ఈ దోమలు మనల్ని కుట్టవు. సో ఫిమేల్ ఎనాఫిలిస్ మస్కిటోస్ వృద్ధి చెందే ఏరియాస్, వాటిని మనము ఫాగింగ్ ద్వారా, లేకపోతే మస్కిటో కాయిల్స్ ద్వారా, లేకపోతే ఈ క్లోజ్ డోర్స్ పెట్టుకోవటము, మ్యాట్స్ పెట్టుకోవటము, లేదా మెష్ పెట్టుకోవటం చేసుకోవాలి. ఇవి చేసుకొని ఎస్పెషల్లీ చలితో జ్వరం వస్తే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే చాలా ఇంపార్టెంట్. మనకి గవర్నమెంట్ సెక్టర్లో ప్రతి చోట కూడా మలేరియా ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఎవరికైనా సరే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇక్కడ కూడా
మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము. ఈ మలేరియా దినం రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నాటివి వారికి నమస్సులు తెలియజేస్తూ ముగిస్తాను. డాక్టర్ రమణ ఎస్ఎస్వి, జీజీహెచ్, గుంటూరు. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు ఉదయం బుర్రిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ తీసుకోవాల్సిన జాగ్రత్తగా అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రజలకు తోపుడు బండ్లు, ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం తీసుకున్న ఈ డంపింగ్ యార్డ్ని అనేక సందర్భాల్లో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు కూడా సందర్శించి ఒక ప్రణాళికబద్ధంగా ఆ రోజుల్లో క్లియర్ చేసేవాళ్ళం. అయితే అప్పటికిప్పటికీ చట్టాలు బాగా మారినాయి. పర్యావరణం దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకి కావాల్సిన నిధులు కూడా, ఎందుకంటే అంతిమంగా మనం పరిశుభ్రత పైన మనం ఎక్కువగా మనం కేటాయించకపోతే ప్రజలకి మెరుగైన ఆరోగ్యం, మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ వలన అసలు ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ జరగలేదు. అంటే ప్రతిరోజు ఈ విధంగా పొగరావడం, ప్రతిరోజు ఇక్కడే తెనాలి నగరం మరియు చుట్టుపక్కల నుంచి కూడా చెత్త సేకరణ చేసిన తర్వాత ఇక్కడికి సరైన రీతిలో చెత్త సేకరణ కాకపోవడం కూడా ఒక సమస్య. నిన్న సమీక్షించినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు 33% వరకే జరుగుతోంది తడి చెత్త, పొడి చెత్త అనేది చెప్పారు. సో ఒక మన సిబ్బందిలో కూడా మార్పు వచ్చి చైతన్యం తీసుకొచ్చే విధంగా మే నెలాఖరికల్లా స్వచ్ఛాంధ్ర మేము మే 17వ తారీఖున నిర్వహించాలనుకున్నాం. మే నెలాఖరికల్లా 50% పెంచేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేయమని ఆమెని కోరడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డ్లో దాదాపు 3,20,00,000 రూపాయలతోటి మనం ఇక్కడి నుంచి ఈ చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టాం. కొంతవరకు జిండాల్కి వెళ్తుంది, కొంతవరకు స్థానికంగా ఉపయోగించుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించమని చెప్పాను. ఎందుకంటే కేవలం పైన ఉన్న సర్ఫేసే కాకుండా మనం కనీసం 3 ఫీట్లు తవ్వే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని నేను కమిషనర్ గారిని కోరడం జరిగింది. దానికి కావాల్సిన నిధులు కానివ్వండి, మేము అందించాల్సిన సహాయం కానివ్వండి, చైర్పర్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ నుంచి పౌరులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఖచ్చితంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం. ఈ వేసవి కాలంలోనే ఒక మార్పు పారిశుద్ధ్యం విషయంలో తెనాల్లో చేసి చూపిస్తాం. అదేవిధంగా నాకు చాలా బాధాకరణం, పెద్దలు ఇందాక వచ్చారు, రైతులు, వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కూడా వాళ్ళ పొలాలు మన వల్ల నష్టపోవడం, మన మున్సిపాలిటీ వల్ల, మన డంపింగ్ యార్డ్ వలన దాదాపు ఒక 8-10 ఎకరాలు చుట్టుపక్కన అనేక మంది రైతులు వాళ్ళ ఉపాధి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి కొంచెం వచ్చే కౌలు కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా పొరపాటు అది. సో ఈ వేసవి కాలం కల్లా మాట ఇచ్చాను పెద్దానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పరిసర ప్రాంతాలు కూడా క్లీనప్ చేసి ఎప్పుడైతే ఈ పిట్స్ డిగప్ చేస్తామో వాటర్ కూడా అటు సీపేజ్ కాకుండా చూసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఫ్యూచర్లో వారికి కూడా మా మున్సిపాలిటీ తరఫున మేము అందరం క్షమించమని కోరుతున్నాం. పొరపాటు అది, ఎందుకంటే వాళ్ళ పొలాల్లోకి ఆ విధంగా ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. కొంచెం సమయం ఇస్తే తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడతాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గుంటూరు జిల్లాలోని కొత్తపేట పశువుల ఆసుపత్రిలో జరిగిన వరల్డ్ వెటర్నరీ డే. హుసేన్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్. మలేరియా వైరస్ బారి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ. బుర్రిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ పరిశీలించారు తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.